గత ఏదైతే ఇక్కడ బాలదాస్ హనుమాన్ మందిర్ అని అంటామో గత 450 సంవత్సరాల క్రితము సమస్త రామదాస్ గారు శివాజీ మహారాజ్ గారి గురువైనటువంటి సమర్థ రామదాస్ గారు ఇక్కడికి వచ్చి పూజలు చేసి ఇక్కడ ఆ హనుమంతునికి సేవలు చేసేవారని చెప్పేసి చరిత్ర చెప్తున్నది. అయితే ఏదైతే బాల హనుమాన్ ముందు నాగేష్ పంతులు అనేది ఒక మహారాజ్ పూజారి ఉండే. ఆయన గత 20 సంవత్సరాల క్రితం ఇక్కడ హనుమంతుని భారీ విగ్రహాన్ని చెక్కిపిచ్చేసి దీనికి ఆ పైన పెట్టాలన్న సంకల్పంతో 20 సంవత్సరాల క్రితం ఏదైతే ఈ విగ్రహాన్ని చెక్కిపిచ్చారో హనుమంతుని విగ్రహం భారీ విగ్రహం ఉన్నది. అది చెక్కిపిచ్చిన తర్వాత అనుకోని పరిస్థితులలో ఆయన స్వర్గస్థులైనారు. దాని తర్వాత 20 సంవత్సరాల నుంచి కూడా ఎవరు కూడా దీనికి లేపే ప్రయత్నం చేయలేదు. ఇక పడుకొనే ఉండే కంప్లీట్. ఇక్కడ అంతా చుట్టుపక్కల అంతా వాతావరణం వేరే ఉంటుంది. ఆ విగ్రహానికి కూడా ఎండలు ఎండడము వానలు నానడం అట్లనే పడుకొని ఉండే. అయితే గత సంవత్సరం క్రితము ఇక్కడ పూజారి ప్రవీణ్ మహారాజ్ రెగ్యులర్గా వచ్చి పూజలు చేస్తుంటాడు. అదేవిధంగా మెట్టు విజయ్ గారు పూజ చేస్తుంటారు. వాళ్ళు మాకు కలిసి ఇలా ఉన్నది ఈ విగ్రహాన్ని ఏదైతే లేపుదామన్న చెప్పడంతో సంవత్సరం క్రితం ఒక 100 మంది మేము హైందవ సంఘాలలో అందరం కూడా వచ్చాము. ప్రయత్నం చేస్తే కూడా లేవలేని పరిస్థితిలో ఉండే. దానికి అప్పుడే సింధూరం పెట్టేసి సంవత్సరం నుంచి పూజలు చేస్తున్నాం. ఇక్కడికి అందరం వచ్చి పూజలు చేసినాము. అందరు అనుకున్న పనులన్నీ అయినాయి. హనుమంతుడు అయితే బాగా చాలా మహిమగల హనుమంతుడు ఉన్నాడు. అయితే దాన్ని లేపాలన్న సంకల్పంతో గత నెల రోజుల క్రితం సారంగపూర్లోని వీడీసీ వారు అదేవిధంగా గ్రామ పెద్దలు దాంతో పాటు వివేకానంద యూత్ వారు అందరికీ కలిసి మాట్లాడడం జరిగింది. దీని విషయంలో ప్రతి ఒక్కరం కూడా మనం హస్తం దీన్ని లేపుదామన్న ఉద్దేశంతో అందరు కలిసి అందరి సహాయ సహకారాలతో ఏదైతే జేసీబీని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ జేసీబీకి కట్టిన 2 తాళ్లతో కూడా లేపుతుంటే కూడా 2 సార్లు కూడా తెగిపోయింది. ఎందుకంటే అంత వెయిట్ ఉన్న విగ్రహం అది. 8 గంటల నుంచి 9 గంటలు కష్టపడ్డ తర్వాత ఆ విగ్రహాన్ని లేవడం జరిగింది. లేపిన తర్వాత ఇక్కడ గ్రామ ప్రజలు కానివ్వండి అందరు కూడా ఏదైతే హనుమంతుని భక్తులు అందరూ కూడా వచ్చేసి ఇక్కడ మహారాజుని పిలిపించి ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి పూజలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. వచ్చిన వారందరూ కూడా సంతోషంతోనే నెక్స్ట్ ఈ వారం వచ్చి మొక్కిన తర్వాత మళ్ళా వారం వచ్చి సంతోషంతో వచ్చి మళ్ళీ ఒకసారి మొక్కిపోతున్నారు. ఎందుకంటే ఈ హనుమంతుడికి మహిమ గల హనుమంతుడున్నా మేము అనుకున్నాయని జరుగుతున్నాయని చెప్పి వాళ్ళ ప్రజలు చెప్తున్నారు. అందుకే ఇందూరు నగరంలోని హిందూ బంధువులందరికీ తెలియజేస్తున్నాం. ఏదైతే సారంగపూర్కు మీరు వస్తారో ఇప్పుడు హనుమాన్ మాలలు వేసిన స్వాములందరూ ఉన్నారు. ఈ సారంగపూర్లో ఏదైతే పూజకు వస్తారో సారంగపూర్ రాకంటే ముందే సురభి గోశాల అనే రోడ్డుకు నుంచి ఒక 1/2 కిలోమీటర్ లోపల ఈ హనుమంతుడి విగ్రహం ఉంటుంది, గుడి ఉంటుంది. అయితే దీనికి సంకటాలన్నీ తీరుస్తున్నాడు కాబట్టి ఈ మందిర్కు సంకట మోచన వీర బాల హనుమాన్ మందిర్ అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తున్నారు. మీరు కూడా రండి. బాజర్కి వెళ్ళే వారు కూడా సారంగపూర్ నుంచి సారంగపూర్కు దర్శనం చేసుకొని అదేవిధంగా ఇక్కడ లోపలికి వచ్చేస్తే ఇక్కడ కూడా ఈ హనుమాన్ టెంపుల్ ఉంటుంది, దర్శనం చేసుకోవచ్చు. ప్రతి ఒక్క హిందూ బంధువులు వచ్చి హనుమంతుని కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుతున్నాం.